అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. అయితే నిన్నటి వీడియో అప్లోడ్ చేశా కదండీ! మిగతా సగభాగం ఈరోజు అప్లోడ్ చేస్తున్నాననమాట. ఆ వీడియోని ఎంజాయ్ చేయండి. అయితే మేము చపాతీలు కానీ, దోసలు కానీ నేతితోటే తినేసామనమాట అండి. ఎంతో రుచి కమ్మగా అమృతమేనండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి చేస్తున్నామా? ప్లెయిన్ దోశ. ఓకే. పప్పుల పొడి ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ఓకే ఓకే. పప్పుల పొడి, కారపూళ్ళు అన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే. ప్రతిదీ కూడా మీ స్వహస్తాలతో మీరు తయారు చేసుకుంటారు. నెయ్యి దగ్గర నుంచి మొత్తం కూడా పిండి కాడి నుంచి అన్నీ మా ఓన్. అన్నీ మీరు ఓన్ గానే. గోధుమలు కూడా మీరు తీసుకొచ్చి పట్టిస్తారు ప్రత్యేకంగా. జొన్నలు కూడా మరతో పట్టిస్తారు. ఓకే ఓకే. సూపర్ నాన్న, సూపర్, చాలా బాగుంది. ఇక్కడ ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం తరుగు కట్ చేసి పెట్టుకున్నారండి. చక్కగా దోశ వేస్తున్నారు. పప్పుల పొడి వేసేసి సూపర్ అనమాట. ఓకే ఓకే. స్పెషల్ క్యారెట్ దోశ అటండి. స్పెషల్ ఇక్కడ ప్రత్యేకత చాలా బాగుంటుందట. సూపర్ అనమాట. ఇప్పుడు మసాలా దోశ అమ్మా. ఓకే ఓకే. ఇదిగోండి మసాలా దోశ అట. చక్కగా కర్రీ అది పెట్టేస్తుంది. పొటాటో కర్రీనమ్మా, బంగాళదుంప కర్రీ. అది వచ్చి దోశ పిండి. ఓకే ఓకే. అది వచ్చి పెసరపిండి. పెసరపిండి. క్యారెట్ పిండి. బీట్రూట్. ఓకే ఓకే. పెసర, క్యారెట్, బీట్రూట్ ప్లెయిన్ వచ్చేసేసి. ఓకే ఓకే. అల్లం తరుగు కూడా పెట్టేస్తున్నారండి చక్కగా. స్పెషల్ అనమాట. మన జీర్ణశక్తికి కానీ త్వరగా ఆరోగ్యప్రదమైందనమాట. అల్లం ఆడితే ప్రతిరోజు నిత్యం కూడాను. చూసారా అలా తరుగు కలిపి పెట్టేసుకున్నారు. ప్రతి దాంట్లో వేస్తున్నారు. దోశలు అలా పెట్టేసుకున్నారు. ఓన్లీ వచ్చి దోశే కాకుండా. క్యారెట్ దోశ వేస్తుంది అమ్మాయి. కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుంది కదా, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తరుగు వేసుకుంది కొంచెం. చక్కగా అలా లేచి వస్తున్నాయి అన్నమాట దోశలు. క్యారెట్ దోశ. ఓకే. ఇవ్వండి ఇడ్లీ కూడా అయిపోయాయి. చక్కగా పెద్ద పెద్ద ఇడ్లీనమాట. బాగా పెద్ద సైజు. ఇదేం దోశ అమ్మా? అమ్మా పెసర దోశ. ఓకే ఓకే ఓకే. ప్లెయిన్ పెసర. జీలకర్ర అమ్మ. జీలకర్ర వేస్తున్నారండి. ఓకే. పప్పుల పొడి. ఓకే. అల్లం తరుగు, పచ్చిమిర్చి, లైట్గా కొత్తిమీర లైట్గా. ఓకే ఓకే. అది పప్పుల పొడి కొంచెం చూపించిటు. ఇదిగోండి పప్పుల పొడి ఓన్గా తయారు చేసి. ఓకే ఓకే. ఓన్గా తయారు. అది నల్ల కారపొడి కూడా ఓనేనా? ఓకే. ఇది కూడా ఓకే ఓకే. గుమగుమలాడుతున్నాయండి 2 పొళ్ళు కూడాను. పెసర దోశ రెడీ అయిపోయింది. ఓకే. చూసారా పెసర. అలాగే ఇంకో దోశ ఏంటమ్మది? బీట్రూట్ దోశ. ఇదిగోండి బీట్రూట్ దోశ. చక్కగా పిండి చూసారా ఎలా ఉంది?
ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం కాన్సెప్ట్ అన్నమాట. బాబు మాటలో విన్నాం కదండి. బీట్రూట్ అండి. బీట్రూట్లో ఏమి వేయమండి, ఓన్లీ ఆనియన్స్ అని కొత్తిమీర వస్తాను. ఓకే ఓకే, ఆనియన్స్ కొత్తిమీర వరకు వేస్తారు. ఓకే ఓకే, ఇక అదే మెయిన్. బాగా హెల్తీ కదా, ఇంకా అవసరంలా ఇది. పెసర, క్యారెట్, బీట్రూట్, మినప, అన్ని రకాల అన్ని వెరైటీలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. అన్ని మా వెరైటీలు. దగ్గర స్పెషల్ పెసర ఉప్మా స్పెషల్. పెసర దోశ ఉప్మా స్పెషల్ అన్నమాట. ఓకే, సూపర్. అప్పుడప్పుడు వేడి వేడిది తింటే టేస్ట్ రుచిగా బాగుంటుంది. ఓకే ఓకే. సేమ్ బాగా బీట్రూట్ ఎక్కువ కావటాన్ని చూసారు ఎంత క్వాలిటీగా ఎలా ఉందో. బీట్రూట్ అండి. ఓకే ఓకే మా శాస్త్ర స్పెషల్ దోశ. ఓకే ఓకే, ఆహా, స్పెషల్ దోశ అండి. స్పెషల్ వెరైటీ నటండి. అవునండి. దోశ కూడా పెద్ద పెద్ద సైజుల్లో చేస్తుంది. ఇది పుట్నాల కారపొడి, ఓకేనా? పొడి, పప్పుల పొడి. ఓకే, ఆహా, మళ్ళీ నల్ల కారపొడి. కారం అండి. వచ్చి లైట్గా ఉప్మా. ఓకే, లైట్గా ఉప్మా పెట్టేస్తుంది. ఓకే, మళ్ళీ కర్రీ పెడుతుంది. ఓకే, లైట్గా ఆలు కర్రీ అండి, మసాలా కర్రీ. ఓకే ఓకే, ఆయిల్, కొత్తిమీర. కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకే ఓకే, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. అమ్మ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రెడీ అన్నమాట, దోశ రెడీ. ఓకే ఓకే, స్పెషల్ అన్నమాట, ఈ హోటల్ ప్రత్యేకత అన్నమాట. ఓకే ఓకే, సూపర్ అమ్మ, సూపర్. ఇప్పుడు పుల్కాలు వేస్తున్నావమ్మా? లైట్ ఆయిల్ పట్టాలి. ఓకే ఓకే, చూసారా, పుల్కాలు అన్నమాట వేస్తుందండి చక్కగా. పర్ఫెక్ట్గా పిండి వస్తే ఇలా ఉడుకుతా ఉంటుందండి. బాగా పిండి పర్ఫెక్ట్గా వస్తే ఇలా వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ ఓకే, పర్ఫెక్ట్గా పిండి చక్కగా ఉంటే ఇలా మంచిగా వస్తున్నాయండి, చూసారా? అదే కస్టమర్లకి వేడి వేడి అప్పటికప్పుడు సప్లై చేస్తున్నారు. ఒక ప్లేట్ కొంచెం అన్నీ వస్తాయండి. అంటే చపాతీలు, పుల్కాలు ఏదైనా కానీ ఒక ప్లేట్ కొంచెం అన్నీ వస్తాయండి. 3000 గంటకి 3000 దిగుతుంది. ఓకే ఓకే, గంటకి 3000 చపాతీలు దిగుతాయి. నా దగ్గర డైలీ వస్తాయండి. క్యాటరింగ్స్ బాగా ఆర్డర్స్ కానీ. బ్రాహ్మిన్స్ కాబట్టి ఎక్కువ టెంపుల్స్ వాళ్ళే చేసుకుంటారండి. అదేలేమ్మా, దాదాపు 350-400 దాకా చపాతీలు పూట తీసుకెళ్తారు. 350-400 వరకు చపాతీలే తీసుకెళ్తారు డైలీ. ఓకే ఓకే, ప్రతిరోజు కూడా 400, దాదాపు 300. సాటర్డే నుంచి వెంకటపాలెం నుంచి వస్తారండి కొంతమంది. విజయవాడ నుంచి ఆదివారం వస్తారు. దూరం నుంచి కూడా వస్తారనమాట. అవునండి. ఓకే,
చపాతీలు రెడీ అవుతున్నాయి, అదే పుల్కాలు. ఓకే వేయండి చక్కగా. ఇక్కడ దీన్ని పెట్టేసుకుంటుంది, డిష్కి వేస్తుంది. ఏదో అక్కడ తీసి పెట్టివ్వమ్మా నాకు. చూసారా ఎంత సైజు మెత్తగా దూదులు ఉన్నట్టున్నాయి అన్నమాట. బాగా బొద్దుగా ఉన్నాయి, పైపెచ్చు దూదులు మెత్తగా ఉన్నాయండి, బాగున్నాయి. చిన్నపిల్లలు కూడా పసా తినేసేయచ్చు, బాగున్నాయి. మృదువుగా ప్రతిదీ కూడా ఆరోగ్యమేనండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లే తయారు చేస్తున్నారు. బాబు చెప్పాడు కదా, చూసారా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే పెద్ద పెద్ద సైజుల్లో మెత్తగా చక్కగా దూదుల్లా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏదైనా కానీ పిల్లలకి కావాల్సినవి అన్నీ చేపిస్తామండి, ఇంటి దగ్గర నుంచి పంపిస్తాము. ఓకే ఓకే, ఆ ఐటమ్స్ కూడా రెడీ చేస్తాము మేము. చాలా సౌకర్యాలు. మంత్లీ పంపిస్తామండి వృద్ధాశ్రమానికి. నెల నెల పంపిస్తారు. చూసారండి ఎన్ని సౌకర్యాలు, ఎన్ని వసతులు, ఎంత వెసులుబాటు ఉన్నదో ఇక్కడ. కోపలాడిపోతున్నాయి చక్కగా. ఇదిగోండి బ్రాడీపేట 2/14 శంకరమఠం ప్రక్కనే ఉంటుందన్నమాట. ఇదిగోండి శంకరమఠం అనమాట, మఠం ప్రక్కనే ఉంటుంది చక్కగా. హోటల్ శాస్త్ర. ఓకేనా, ఈ రుచుల్ని కమ్మదనాల్ని తప్పకుండా ఆస్వాదించండి. ఎన్ని వెసులుబాట్లు, ఎంత సౌకర్యం, ఎంత చక్కగా ఉన్నాయో ప్రతిదీ కూడాను, పదార్థాలన్నీ కూడాను చాలా బాగున్నాయండి. ఇదిగోండి టమాటాలను ఆలు కర్రీ చక్కగా రుచిగా కమ్మగా ఉంది, సూపర్ వేస్తుంది. మనం ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉందండి. చక్కగా మసాలాలు తోటి అంతగా మసాలా కూడా లేదు. పన్నీర్ కూర కానీ టమాటా గుజ్జు కూర కానీ మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంది, హోమ్ మేడ్ లాగా. అందుకే టైప్ రాపిల్స్ కానీ, ఇడ్లీ పిండి కానీ, కారపిండి, దోశ పిండి కానీ మొత్తం కూడా బాక్సెస్ కట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు చుట్టుప్రక్కల వాళ్ళంతా కూడా. సూపరే సూపర్, అమృతమే. ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి చేయండి. ఈ రుచుల్ని కమ్మదనం ఆస్వాదించాలంటే రావాల్సిందేనండి, అంత చక్కగా అమృతంగా ఉంది. ఓకేనా, క్యారెట్ దోశ అండి. ఇదిగోండి క్యారెట్ జీలకర్రతోటి, అలాగే కొత్తిమీర, పుట్న అదే పొడి, కారపొడితోటి టేస్ట్ క్యారెట్ దోశ. చట్నీ అసలుకి మస్తుగా ఉంది. దోశ కూడా జీలకర్ర అది తగులుతూ రెండు బాగున్నాయండి. చట్నీ దోశ దేని దానికి హైలైట్ అండి. అమృతమే, అమృతం అని ట్యాగ్ పెట్టారు, అలాగే ఉంది. ప్రత్యేకత అంటే ఇక్కడ రెండు ప్రత్యేకమైన. అవునవును, చట్నీ రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి. అవును, పిండి కూడా అట్లా ఆర్డర్స్ క్యాటరింగ్ చుట్టూ బ్రాహ్మిన్స్ ఏరియా మొత్తం కూడాను వచ్చి చక్కగా పార్సిల్ కట్టించుకొని తీసుకొని వెళ్తున్నారు. చపాతీలు కానీ పుల్కాలు కానీ మొత్తం కూడాను సూపరే సూపర్. బ్రాడీపేట అంటేనే బ్రాహ్మిన్స్ ఎక్కువ అండి. అవును, కాబట్టి వీళ్ళు కూడా పూర్తిగా వెజిటేరియన్ అన్నమాట. అవును, మసాలా లేకుండా కర్రీ, మసాలాతో కర్రీ పైపెచ్చి బ్రాహ్మిన్స్ ఎక్కువ మసాలా ఇష్టపడతారు కదా. అవును, ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా తయారు చేస్తున్నారు. అల్లం తరుగు మాత్రం వేస్తున్నారు కొంచెం. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. పిండ్లు కానీ ఆయిల్ కానీ మంచి రీజనబుల్ రేట్స్. అమృతం ఉన్నట్టే ఉన్నదండి, నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతున్నాయి అన్నమాట. చపాతీ కానీ పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చక్కగా పళ్ళు లేని వాళ్ళు మొత్తం తినేసేయచ్చు ఈజీగా. ఎందుకంటే మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ అది టేస్ట్ అనమాట, మంచిగా రుచినిస్తుంది. క్యారెట్ దోశ అనమాట, బీట్రూట్ దోశ, పెసర దోశ, ఎన్ని వెరైటీలు. వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్ అనమాట. మధ్యాహ్నం ఇవి కర్రీస్ అవైలబుల్ అండి. ఉదయం మళ్ళీ టిఫిన్ సెక్షన్ అనమాట. ఎంజాయ్ చేయండి అయితే.
బాగుందిగా అమృతం, అసలు చెప్పి మాటలు లేవు అసలుకి. బాగుంది. నెంబర్ 1 అండి. ప్రతి వాడు తప్పక విజిట్ చేయండి. అవును, బ్రాడీ పెట్టండి. 2/14. అవును, శారదా మఠం పక్కనే ఉంటుందండి, గుంటూరు. అవును. నెంబర్ 1 అండి. నెంబర్ 1 సూపరే సూపర్, అమృతమే. దోశ అనమాట, క్యారెట్ దోశ. చూసారా, కొత్తిమీర, జీలకర్ర చక్కగా, అలాగే ఉల్లిపాయ, కొంచెం అల్లం వేసేసి సూపరే సూపర్. మెత్తగా దూదులు ఉన్నట్టుంది అనమాట. చట్నీ కూడా అదుర్స్ అనమాట అండి. కరకరలాడతాం, ఫ్లేవర్ వస్తాం, అమృతమే. అట్లా తుంచితే వచ్చేస్తుంది ఊరకట్లా. ఇంకో నల్ల చట్నీ కొంచెం. అద్భుతం, అమృతం, జారిపోతున్నాయి. తినే కొద్దీ తినాలి. అన్నంతో పని లేదు, ఈ విధంగా లాగించవచ్చు. అంత బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. బ్రాడీపేట 2/14 అనమాట. శంకర మఠం పక్కనే ఉంటుందన్నమాట. తప్పకుండా అందరండి. మెయిన్ ఆరోగ్యమైన పదార్థాలు. జొన్న రొట్టె కూడా ఉంటుందంట, జొన్న పిండి స్పెషల్ అంటండి. చపాతీ అప్పుడు సాయంత్రం ఈవినింగ్ సెక్షన్, అది ఉదయం సెక్షన్ వేరు అన్నమాట. ఒకరోజు ఉదయం కూడా చేద్దాము వీడియో. అద్భుతం, అద్భుతం, మాటలు. ఆహా, ఈ రుచి అనాల్సిందే, అంత రుచిగా కమ్మగా ఉంటుంది. ఫ్లేవర్ వస్తా, చట్నీ ఫ్లేవర్ కూడా వస్తా. బాగుంది. పల్లీతో అచ్చం పల్లీలే. అన్నీ టేస్ట్గా రుచిగా అమృతంగా ఉన్నాయండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. బాబు టెంపుల్స్కి కూడా అడ్రస్ మీద ఇచ్చేసేస్తాడంట. అలాగే బాబా టెంపుల్కి కానీ, అలాగే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవం జరుగుతుంది, అక్కడికి కూడా ఆర్డర్స్ ఇచ్చేసేస్తారంట. ఎందుకంటే ప్యూర్ వెజ్ కదా మొత్తం కూడాను. అన్ని పదార్థాలు రుచిగా అమృతమేనండి. స్వర్గానికి వెళ్ళినట్లే ఉన్నదన్నమాట, అంత కమ్మగా ఉంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. 2/14 బ్రాడీపేట, గుంటూరు అనమాట అండి. ఓకేనా? ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నా. అంతవరకు సెలవు. నమస్తే.